సౌత్ హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా వినిపించేటువంటి ఫస్ట్ నేమ్ ఏదైనా ఉందంటే ఓన్లీ షాద్నగర్ అనమాట. ఎందుకు ఈ షాద్నగర్కి ఇన్ని అడ్వాంటేజెస్, ఇంత ప్రత్యేకత ఎందుకు అని అంటే, షాద్నగర్ అనేది నెక్స్ట్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ సిటీకి నెక్స్ట్ డెవలప్మెంట్ ఏరియా, నెక్స్ట్ కనెక్టివిటీ ఏరియా. అండ్ మనకు తెలంగాణలోనే ఎక్కువ లెంతీస్ బార్డర్ ఉన్నటువంటి లొకేషన్ షాద్నగర్ అనమాట. అంటే మనకు టిల్ కర్నూలు వరకు తెలంగాణ బార్డరు, దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే మనకు సిటీ ఎక్స్పెన్షన్ అవుతుందో సౌత్ హైదరాబాదే ఎక్కువ లెంతీగా ఉందన్నమాట. రీజనల్ రింగ్ రోడ్ కనెక్టింగ్ పార్ట్ తీసుకున్నా కూడా మనకు 200 కిలోమీటర్స్ వరకు మనకు బెంగళూరు హైవే అంటే షాద్నగర్ వైపుగా మనకు రీజనల్ రింగ్ రోడ్ లెంత్ కూడా ఎక్కువ పెంచడం జరిగింది. ఎందుకనంటే ఆల్రెడీ మనం చాలా న్యూస్లు అయితే చూస్తున్నాం. హైదరాబాద్ సిటీని డెవలప్ చేయడం కానీ, ఎక్స్పెండ్ చేయడం కానీ, అండ్ సిటీని గ్రోతింగ్ చేసే విధంగా, సిటీ అవుట్స్కట్స్ కూడా గ్రోతింగ్ చేసే విధంగా ప్లానింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా, సౌత్ హైదరాబాద్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ వినపడే పేరు షాద్నగర్. ఎందుకంటే ఇది అన్నిటికీ సెంటర్లో ఉన్నటువంటి కంప్లీట్గా R1 జోన్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా. లైక్ మనకు ఇటు బాలానగర్ అండ్ ఇటు కొత్తూరు, అటు చందన్వల్లి, షాబాదు, ఎలికట్ట, కొత్తూరు, మేకగూడ అండ్ పోలేపల్లి అన్ని సెజ్జులకి మధ్యలో ఉన్నటువంటి ఏకైక బెస్ట్ సిటీగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియానే షాద్నగర్ అనమాట. సో ఈ షాద్నగర్ సిటీకి మనకు ఆనుకొని హైవే ఫేసింగ్ తోటి ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాము. ఆల్రెడీ మనం ఈ ప్రాజెక్టు గురించి చాలా వీడియోలు చేసాము, చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అండ్ రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నాం. ఎందుకు ఈ ప్రాజెక్టు గురించి మనం పర్టికులర్గా చెప్తున్నామని అంటే, ఎంటైర్ ఆదూరి ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ఎత్తు. ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం నెక్స్ట్ లెవెల్గా డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము పెట్టే ప్రతి వీడియోను అబ్జర్వ్ చేసినట్టయితే వీక్లీ ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఇక్కడ వర్క్ ఏ విధంగా అవుతుంది, ఎవ్రీడే ఇక్కడ వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంటుంది. అండ్ హైవే ఫేసింగ్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్, దట్టు బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు బెస్ట్ ప్రాజెక్ట్గా దీన్ని అయితే మేము చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే బెంగళూరు హైవేలో మీరు కొన్ని హైవే ఫేసింగ్ ప్రాజెక్టులు చూసినప్పటికీ అవి ఎక్కడో ఉంటాయి. అంటే ఓన్లీ రోడ్ యాక్సెస్తోనే మాత్రమే ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. బట్ షాద్నగర్ టౌన్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు ఓన్లీ మనది మాత్రమే. ఎందుకనంటే మీరు గమనించండి ఒకసారి వీడియోలో, బ్యాక్ సైడ్ మీకు హౌసెస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా షాద్నగర్ సిటీకి సంబంధించినటువంటి హౌసెస్ అనమాట. ఆల్రెడీ మనకు పాపులేషన్లో హైదరాబాద్కి 30% పాపులేషన్ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ దొరకనటువంటి ప్రోడక్ట్ లేదు, దొరకనటువంటి షోరూమ్ లేదు, దొరకనటువంటి స్కూల్ లేదు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. సో ఇట్లాంటి ఒక సిటీ అంటే నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. మినీ ఇండియా నెక్స్ట్ హైదరాబాద్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఈరోజు మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, ఒకప్పుడు మనకు హైదరాబాద్లో ఏ విధంగా అయితే ORR కనెక్టివిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారో, ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్ ద్వారా, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్